సేంద్రియ ఎరువుల్ని కంపల్సరీగా వాడమని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న శాస్త్రవేత్తలు గానీ, వ్యవసాయ అధికారులు గానీ, విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో రైతు సోదరులకు ఎప్పటికప్పుడు వారికి సమాచారం ఇస్తూనే ఉన్నారు. అయితే ఇందులో ఉన్నటువంటి ఆహ్, ఆహ్, సమస్య ఏంటంటే చాలా వరకు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు వారి దగ్గర ఉన్నటువంటి పశు సంపద అనేది కొంచెం గణనీయంగా తగ్గడం వల్ల రైతు సోదరులు ఏందంటే వాళ్ళు సేంద్రియ ఎరువుల వైపు ఎక్కువ వాడకుండా వాళ్ళు రసాయనిక ఎరువుల మీదనే డిపెండ్ అవ్వాల్సిన అవకాశం ఉంది. సో, డిపెండ్ అయితున్నారు గూడా. సో, కాబట్టి రైతు సోదరులు అలా కాకుండా ఒకవేళ మీకు పశు సంపద అనేది లేకపోతే మీకు అందుబాటులో ఉన్నటువంటి కోళ్ళ ఫామ్ నుంచి కోళ్ళ ఎరువు గానీ, లేదా మనకు వర్మీ కంపోస్ట్ గానీ, లేదా ఇవి కూడా మనకు చేసుకోలేనప్పుడు రైతులు కంపల్సరీ మీరు వానాకాలానికి తొలకరి వర్షాలు పడ్డ తర్వాత ప్రతి రైతుకి కంపల్సరీ పచ్చిరొట్ట పంటల్ని వేసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు వాళ్ళకేందంటే వానాకాలానికి సరిపడా వాళ్ళకి జీలుగు గానీ, జనుము గానీ విత్తనాలను సబ్సిడీ మీద కూడా అందియడం జరుగుతూ ఉంది. సో, తద్వారా పచ్చిరొట్ట పంటలను గినక మనం వేసుకొని నేలలో గినక కలియ దున్నినట్టయితే చాలా వరకు మనం ఏందంటే నేలకు భూసారాన్ని పెంచిన వాళ్ళమైతాము. అలాగే దాంతోపాటు కొన్ని పోషకాలు మనం న్యాచురల్‌గా మనకు నేలకు మనం అందించవచ్చనమాట. ఈ పచ్చిరొట్ట వంటి పంటలను నేలలో కలియ దున్నడం వల్ల.